బావగారు. భూపతి, నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి. సరే బావా. వింటున్నావా? బావా, వీలు చూసుకుని రాజమహల్కి వచ్చాయి. ఓకే. మర్చిపోద్దు. రేపు ఉదయాన్నే అక్కడ ఉంటాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చాయి. ఓకే బావా. ఉన్న పళ్ళంగా రమ్మంటున్నారు. రక్షించండి, రక్షించండి, ఎవరైనా నన్ను కాపాడండి. ప్లీజ్ రవి, కాదనకు. ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నేను విరహంతో వేగిపోతున్నాను. ఈ అందాన్ని నీ సొంతం చేసుకో ప్లీజ్. ఐ లవ్ యూ. ఎప్పటికీ నువ్వు నా దానివి కాలేవు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా జీవితంలోకి రాకు, నన్ను డిస్టర్బ్ చేయకు. అడ్డులే. నిన్ను వదలను. ఈ జన్మలోనే కాదు, మరో జన్మలో కూడా వదలను. ఛీ, దుర్మార్గురాలా, ఈ జన్మకు నువ్వు మారు. మామయ్య, ఏరా బాగున్నావా? రా భూపతి, ప్రయాణం ఎలా జరిగింది? హ్యాపీ బావా, బాగా జరిగింది. ఎలా ఉంది అక్కడ బిజినెస్? అంతా బాగుంది, నాట్ బ్యాడ్. అరే, ఎలా ఉన్నారో అడగకుండా బిజినెస్ ఏంటండి? సాయంత్రం మాట్లాడుకోండి. ఏరా భూపతి, మేమిన్నాళ్ళకు గుర్తుకొచ్చావా నీకు? అయ్యో, ఎంత మాట అత్తయ్య, మిమ్మల్ని మర్చిపోతానా? అసలు మర్చిపోగలనా? అమ్మా నాన్నలు లేని మమ్మల్ని అన్నీ మీరే పెంచారు. ఏదో పని ఒత్తిడి వల్ల తప్ప మరేం కాదు. అంత మాట అన్నావు చాలేరా. ఇప్పుడైనా వచ్చింది నీ చెల్లెల కోసమేగా. నా గురించి మా చెల్లెల కన్నా మీకే బాగా తెలుసు. ఇంకా నేనేం చెప్పను. నేను వెళ్ళొస్తాను, ఆఫీస్కి టైం అయింది. భూపతి, సాయంత్రం వచ్చి మాట్లాడుకుందాం. సరే బావా. నానమ్మ, ఏంట్రా విశేషాలు? అక్కడ అందరూ బాగున్నారా? నీ ఆరోగ్యం అది ఎలా ఉంది? అందర్నీ ఇక్కడికొచ్చి ఉండమంటే ఉండరు. కనీసం పిల్లలనైనా ఇక్కడ ఉంచరా? ఎంత మాట అన్నారు అత్తయ్య. మీరు కోరినట్టే పిల్లల్ని ఈసారి మీ దగ్గర ఉంచుతాను, సరేనా? రజనీ, అన్నయ్యకి కాఫీ తీసుకుని. అలాగేమ్మా. అబ్బాయి గారు వచ్చారంటే ఇక నాకు పండగే పండగ. మీ ఆరోగ్యం? నా ఆరోగ్యానికి ఏమైంది? శుభ్రంగా ఉన్నా. సరే గాని వెళ్ళి ఫ్రెష్ అప్ అవు. సరే, ఫ్రెష్ అప్ అయి వస్తా. అబ్బాయి గారికి గుత్తొంకాయ కూర అంటే ఇష్టం కదా, వచ్చే లోపల తయారు చెయ్యి. వెళ్ళు. సరే అత్తయ్య.
అమ్మో! ఏంటి చంద్ర అర్ధరాత్రి నీకోలా? ఏమండి, దెయ్యమండి, నిజంగా దెయ్యమండి. దెయ్యం నా గుండెల మీద కూర్చొని నన్ను చంపబోయిందండి. నాకు చాలా భయంగా ఉందండి. ఈ కాలంలో దెయ్యాలేంటి? ఏదో పీడకల కనుంటావు. నీళ్లు దగ్గర పడుకో. నిజంగా అండి, నిజంగా దెయ్యం. చంద్ర వదిలే, అనవసరంగా కాల్ చేయకు. అంత భయం ఎందుకు? నేనున్నానుగా, పడుకో. కాదండి, పడుకో చంద్ర. చట్నీ ఎరా. అక్కడే. అమ్మగారు, ఏమైందమ్మా? అన్నయ్య, రాత్రి దెయ్యం నన్ను చంపేబోయిందన్నయ్య. ఆయనకి చెప్పినా నమ్మట్లేదు. ఈ రోజుల్లో దయ్యాలేంటమ్మా? బావుగారు ఈ విషయంలో కరెక్టే. అయ్యో అన్నయ్యా, నువ్వు కూడా నా మాట నమ్మట్లేదు. ఎప్పుడూ లేంది ఇప్పుడెందుకు చెప్తానన్నయ్యా? నిజం, దయ్యం తిరుగుతుంది ఇంట్లో. అవును చిన్నబాబు, నేను కూడా చాలా భయపడ్డాను. ఎందుకో తెలియదు గాని నాకు కూడా దయ్యం ఉందనిపిస్తుంది బాబు. అవును, ఈ ఇంట్లో ఏదో జరగబోతోందన్నయ్యా. మీ బావ నువ్వు నమ్మట్లేదు. ఏం జరుగుతుందో ఏమో. అమ్మగారి ముఖంలో ఇంత దిగులు నేనెప్పుడూ చూడలేదు. మీరే ఏదో ఒకటి ఆలోచించండి బాబు. సరే సరే, మీరు అలా అధైర్యపడకండి. అంతా నేను చూసుకుంటా. పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకు. నేనున్నాగా. చిన్నబాబు, మా ఊళ్ళో ఓ సాయబు ఉన్నాడు. వాడు ఎలాంటి దయాన్నైనా ఇట్టే వదలగొట్టేస్తాడు. నన్ను వెళ్ళి అతన్ని తీసుకురమ్మంటారా? సరే, ఇద్దరం వెళ్దాం. అలాగే బాబు, సాయంత్రం వెళ్దాం. సార్, రోజా రాలేదా? రాలేదు సార్. సరే వెళ్ళా. ఇప్పుడే కరెంటు పోవాలా? అత్తయ్య, మీరా? నేను చాలా భయపడ్డాను. అత్తయ్య, అత్తయ్య, బాబు,
ఎక్కడున్నావు? అత్తయ్య! అత్తయ్య! ఎక్కడున్నావు అమ్మా? నాకు భయమేస్తుంది. అమ్మా! ఇక్కడి నుంచి వెళ్ళిపో. బాబుని తీసుకుని తొందరగా వెళ్ళిపోండి. జల్దీ చేయలేచా. అమ్మని నన్నని చంపేసి బాబు ఇక్కడున్నంత వరకు ఈ సైతాన్ని ఏమీ చేయలేను. ఈ ఊరు పొలిమర దాటి వెళ్ళిపోండి. చలో సాబ్, జల్దీ చలో, జల్దీ చలో. లోటు తప్ప మరే లోటు రాకుండా పెంచి పెద్ద చేశాను వాణ్ణి. చూస్తుంటే అచ్చం నిన్ను చూస్తున్నట్టే ఉంది బావా. మామయ్య! ఏరా సూర్య, వెళ్ళిన పని అయిందా? దీంతో వెళ్తే పని అవుతుందా మామయ్య? పొద్దున్నుంచి తిప్పని షాపు లేదు, కొన్న వస్తువు లేదు. చూడు నాన్న, ఏదైనా నచ్చితేనేగా కొనేది. ఏది పడితే అది కొంటామా? కొనలేం. ఇలా అయితే ఎప్పటికీ ఏమీ కొనలేం. కొంటానుగా షాపింగ్ కెళ్ళేది. ఏదో టైం పాస్. టైం పాస్ కి నేనే దొరికానా? నీతో టైం స్పెండ్ చేయటం నాకు ఇష్టం బావా. సరే ఇంకాపండి. మీకు నిజం చెప్పాలి. మీ నాన్న పేరు రాజా రవీంద్రవర్మ.
మీ అమ్మ పేరు చంద్రమతి. వాళ్ళిద్దరికీ ఒకే ఒక కొడుకువి నువ్వు. నీకు ఊహ తెలియకముందే వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అయి చనిపోయారు. పోతూ పోతూ నిన్ను నీ ఆస్తిని నా చేతిలో పెట్టి చనిపోయారు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా నేను వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. నాకా వయసు అయిపోయింది. మరి ఆ బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి. ఇవన్నీ నీకప్పజెప్పి నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. అవన్నీ చూపించడానికి అనంతగిరి తీసుకువెళుతున్నాను. మనం రేపే బయలుదేరుతున్నాం. మీ ఇష్టం మావయ్య, ఎలా తోస్తే అలా చేయండి. నాన్న బావా రేపు అనంతగిరి వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మన్నారు. నేను వెళ్తున్నా. నువ్వు కూడానా? వద్దక్క, ముగ్గురు వెళ్ళిపోతే నాకు బోర్గా ఉంటుంది. అయినా నేను ఒక్కదాన్నే ఉండలేనక్క. ప్లీజ్ అక్క. ఏంటి ఆ మాటలు? ఎప్పుడు లేంది? నువ్వు జర్నలిస్ట్వి. బీ బ్రేవ్. ఓకే ఓకే అలాగే, కానీ నువ్వు మిస్ అయితే బావా నాకే. సూర్య, స్వాతి, ఇదే మన గెస్ట్ హౌస్. దిగండి. ఏ రాములు, బాగున్నావా? ఎవరనుకున్నావు? చిన్నయ్య గారు, చిన్నమ్మ గారు ఇక్కడే ఉంటారు. వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. స్వాతి, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను సూర్య అలా బయటికి వెళ్ళి వస్తాం. సరేనా? నేను వస్తాను. లేదమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, మేము వెళ్ళొస్తాం. సరే సూర్య, మనం వెళ్దామా? పదండి మావయ్య. బాబు సూర్య, మావయ్య, ఇదే మన ఎస్టేట్. రోజు మీ నాన్నగారు జాగింగ్కి ఇక్కడికే వచ్చేవారు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు. అదిగో కనిపించేదంతా చెప్పు స్వాతి, ఏంటి ఫోన్ చేసావు? బయలుదేరారా బావా? బయలుదేరుతున్నాం. త్వరగా వచ్చేయండి. వచ్చేస్తున్నాంలే. సూర్య, ఇక్కడున్నావా నువ్వు? నిన్ను కారులోనే కూర్చోమన్నాను కదా, నువ్వు పైకెందుకు వచ్చావు? పద వెళ్ళిపోదాం. బాబు సూర్య, నిన్నే. బాబు బాబు
ఆ